చంద్రబాబు లోకేష్ సింగపూర్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే జగన్ మాత్రం తల్లి చెల్లి మీద కోర్టులో గెలిచానని ఆనందపడుతున్నాడని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు తప్పుల చిట్టా బయటపడి అందరూ జైలు పాలవుతున్నారని ఎద్దేవా చేశారు. పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డులు పూర్తిగా భ్రష్టు పట్టాయి. త్వరలోనే పాయకరావుపేట మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి అనిత చెప్పారు. పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మాట్లాడించి అలాగే సొసైటీ క్రమాన్ని బీజేపీ గారు నిర్వహించదనని ప్రభుత్వ పరంగా ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలు రండి అని తండ్రి కొడుకు కూడా అక్కడికి వెళ్లి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి, పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? తల్లి మీద చెల్లి మీదనేమో కోర్టులకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి. అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భద్రాద్రి